సో మనం ఈరోజు క్లాస్లో ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటామండి. అంటే ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్ అంటే దీని షార్ట్ ఫామ్లో ఏమంటారంటే ఎఫ్హెచ్ఆర్పి. సో ఎఫ్హెచ్ఆర్పి అంటే ఏంటండి, ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్ అండి. సో ఈ ఎఫ్హెచ్ఆర్పి అంటే ఏంది, సో ఇది రిక్వైర్మెంట్ ఎందుకు వచ్చింది, సో దీన్ని ఎందుకు కాన్ఫిగరేషన్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో దీన్ని కాన్ఫిగర్ చేయాలి, సో ఏమేమి టైప్స్ ఉంటాయి ఎఫ్హెచ్ఆర్పిలో, సో వాటి గురించి ఎగ్జాక్ట్గా మనం ఈ క్లాస్లో అనేది నేర్చుకుంటున్నామండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా లోకల్ ఏరియా నెట్వర్క్ కదా, అంటే ఒక స్విచ్ ఉంది, ఈ స్విచ్ కింద మనకు మల్టిపుల్ ఎండ్ డివైజెస్ ఉన్నాయి. సో విత్ ఇన్ నెట్వర్క్ అనేది ఇవి మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతాయని మనకు తెలుసండి. అదేవిధంగా కాకుండా సమ్వేర్ ఎక్కడెక్కడో ఇంటర్నెట్ ఉందనుకుందాం, అంటే ఇంటర్నెట్ త్రూ యువర్ ఐఎస్పి నుంచి ఇంటర్నెట్కి కనెక్ట్ అయింది అనుకుందాం. అంటే ఇవన్నీ ఒక డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉంటాయి, ఇది వచ్చి ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉందనుకుందాం. అంటే మనకు డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మనకు కమ్యూనికేట్ కావాలంటే మనకు రౌటర్ కావాలనేది మనకు తెలుసండి. సో రౌటర్ కావాలనేది ఎప్పుడు మనకు డిఫరెంట్ నెట్వర్క్స్తో కమ్యూనికేట్ కావాలంటే మనకు రౌటర్ కావాలి. అంటే ఇది విత్ ఇన్ నెట్వర్క్ కానప్పుడు రైట్, సో మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలండి, స్విచ్ నుంచి ఈ రౌటర్ యొక్క ఇంటర్ఫేస్ నుంచి. ఈ రౌటర్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ G0/0 అనుకో, దీని ఐపీ అడ్రస్ సంథింగ్ 192.168.1.1 అనుకో. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మన సిస్టంలో వెళ్ళి మనం యూనిక్ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం కదా. సో ఇది ఈ విధంగా ఉంటుంది. IPv4 అడ్రస్ ఇస్తాం, దాని సబ్నెట్ మాస్క్ ఇస్తాం, డిఫాల్ట్ గేట్వే ఇస్తాం. అంటే ఒక డిఫరెంట్ నెట్వర్క్ ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డిఫాల్ట్ గేట్వే అనేది ఏమి ఇస్తామండి, ఇక్కడ 192.168.1.1 అనేది ఇస్తాం, ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఈ పాయింట్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ ఏ స్విచ్డ్ నెట్వర్క్ ఈచ్ క్లయింట్ అంటే సిస్టమ్స్, ఈచ్ క్లయింట్ రిసీవ్స్ ఓన్లీ వన్ డిఫాల్ట్ గేట్వే, దేర్ ఈస్ నో వే టు యూజ్ ది సెకండరీ గేట్వే. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఉందో ఇంటర్ఫేస్, ఇది డౌన్ అయింది అనుకుందాం రైట్. సో డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, త్రూ మనకు ఐఎస్పి సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ఇంటర్నెట్ వెళ్తుంది కదా, ఇది డౌన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ కంప్లీట్ నెట్వర్క్ అనేది ఫెయిల్ ఓవర్ అయిపోతుంది. ఇక్కడ ఈ డిఫాల్ట్ గేట్వే ఇంటర్ఫేస్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ రౌటర్ ఆర్ రౌటర్ ఇంటర్ఫేస్, దీని గురించి మాట్లాడుతున్నామండి. ఇఫ్ ఏ రౌటర్ ఆర్ రౌటర్ ఇంటర్ఫేస్ దట్ సర్వ్స్ యాజ్ డిఫాల్ట్ గేట్వే ఫెయిల్స్, ది హోస్ట్ కాన్ఫిగర్డ్ విత్ ద డిఫాల్ట్ గేట్వే ఆర్ ఆల్సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ నెట్వర్క్స్ రైట్. సో ఇప్పుడు ఏంది, సింగిల్ గేట్వే ఫెయిల్ అవడం వల్ల మనకి ప్రాబ్లం అని వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మల్టిపుల్ రౌటర్స్, అంటే ఇక్కడ ఇంకో రౌటర్ తీసుకున్నాను అనుకుందాం రైట్. సో ఇది ఐఎస్పి త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది, సో ఇది కూడా త్రూ ఇంకొక ఐఎస్పి నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అయింది అనుకుందాం. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, అంటే ఇలాంటి పాసిబిలిటీ ఉంది కదా. అంటే ఇక్కడ మీరు చదివితే అర్థమవుతుంది, ఏ మెకానిజం ఈస్ నీడెడ్ టు ప్రొవైడ్ ఆల్టర్నేటివ్ డిఫాల్ట్ గేట్వే. ఏంటండి, ఆల్టర్నేటివ్ డిఫాల్ట్ గేట్వే ఇన్ ఏ స్విచ్డ్ నెట్వర్క్ when 2 or more routers are connected to the same virtual local area network right. So this mechanism is provided by the ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్ అంటే ఏంటంటే మన డిఫాల్ట్ గేట్వే అనేది ఫెయిల్ అయినప్పుడు మనకి ఇది ఆల్టర్నేటివ్ డిఫాల్ట్ గేట్వే అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, వేర్ 2 or more routers connected to the same network, అంటే 2 or more router connected to the same network. అంటే ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినప్పుడు ఈ ఎఫ్హెచ్ఆర్పి ప్రోటోకాల్ యూజ్ చేసుకొని అది ఏ విధంగా నెక్స్ట్ రౌటర్కి ఆటోమేటిక్గా స్విచ్ చేస్తుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటండి, ఇది ఫెయిల్ అయితే మొత్తానికి ఫెయిల్ ఓవర్ అవుతుంది కదా. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక ఐడియా ఏంటంటే, ఇక్కడ మనం ఐడియా వైజ్ మాట్లాడుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుందండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇది నా లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పిన రైట్. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పినప్పుడు ఒకే ఒక రౌటర్ ఉన్నప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఫెయిల్ అయినప్పుడు మొత్తం ఫెయిల్ ఓవర్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇంకొక రౌటర్ తీసుకున్నాం, ఈ ఇంటర్ఫేస్ ఉంది, సో దీన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసినాం, లేదంటే ఇలాగెళ్ళి ఇంటర్నెట్ కనెక్ట్ చేసినాం. అంటే ఇక్కడ మనకి ఈ పాత్ ఉంది, ఈ పాత్ ఉందండి రైట్. ఈ పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఐపీ అడ్రస్ ఏంది అంటే, మీకు ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటంటే, మనము 2 అంటే 2 రౌటర్లు ఇవ్వచ్చా, ఇవ్వచ్చు అంటే ఎందుకు ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది 192.168.1.0 నెట్వర్క్ అంటే క్లాస్ సి అనుకుందాం. సో స్టార్టింగ్ ఐపీ అడ్రస్ మనకి ఏమొస్తుంది, 192.168.1. కదా, ఎండింగ్ అడ్రస్ ఏంది 1.254. అంటే మనకి ఇచ్చే రౌటర్లో కూడా ఈ అడ్రస్ రేంజ్లో ఉంటే 2 రౌటర్స్ కదా, 20 రౌటర్స్ అయినా మనం వాడుకోవచ్చు. అంటే ఇక్కడ నేను మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడేమో నేనేం చేస్తున్నానంటే 192.168.1.1 ఇచ్చిన,
అదేవిధంగా దీనికి ఏమి ఇచ్చినానంటే 192.168.1.2 ఇచ్చిన. ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ సిస్టంలోకి వచ్చిండ్రంటే దీని ఐపీ అడ్రస్ 1.10 అనుకుందాం. సో దీని డిఫాల్ట్ గేట్వే మనం ఏమి ఇవ్వచ్చు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1.1 అంటే ఈ రౌటర్ ఐపీ అడ్రస్ ఇచ్చినాం, అన్నిటికి రౌటర్ ఐపీ అడ్రస్ 1.1 ఇచ్చినాం అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్గా ప్రతి ప్యాకెట్ అనేది ఇటు నుంచి వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంది, ఈ గేట్వే, ఈ డిఫాల్ట్ గేట్వే ఫెయిల్ అయితే ఏమవుతుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ డిఫాల్ట్ గేట్వే ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీనికి స్విచ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుందా, అవ్వదు. ఎందుకు స్విచ్ అవ్వదు, మనం ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు సిస్టంలోకి వెళ్ళి మనం ఐపీ అడ్రస్ ఇచ్చినాం, సబ్నెట్ మాస్క్ ఇచ్చినాం, డిఫాల్ట్ గేట్వే ఇచ్చినాం. సో డిఫాల్ట్ గేట్వే అనేది ఒక్కటే ఉంటుంది కదా, ఆ గేట్వే ఏమి ఇచ్చినాం, ఈ రౌటర్ది ఇచ్చినాం. అంటే ఏమి ఇచ్చినామండి ఇక్కడ మనం 192.168.1. ఇప్పుడు ఈ రౌటర్ ఇంటర్ఫేస్ డిఫాల్ట్ గేట్వే ఫెయిల్ అయినప్పుడు ఈ 1.1 అనేది అట్లే ఉంటుంది కదా ప్రతి సిస్టంలో డిఫాల్ట్ గేట్వే. సో దీన్ని మనం మాన్యువల్గా చేంజ్ చేయలేము, అంటే దీన్ని ఆటోమేటిక్గా చేంజ్ చేయలేము కదా. సో ఇలా చేసినా కానీ 2 or more రౌటర్స్ కనెక్ట్ చేసినా కానీ మనకు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రతి సిస్టంలోకి డిఫాల్ట్ గేట్వే అనేది చేంజ్ కాదు, రైట్. సో ఇప్పుడు నువ్వు 2 రౌటర్స్ తీసుకున్నా ఏమైంది, ప్రాబ్లం వచ్చింది. సో దీనికి ఇంకొక సొల్యూషన్ ఏమంటారా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ 1 ఈ సిస్టమ్ 2 ఉంది. సో దీనికి డిఫాల్ట్ గేట్వే వచ్చి 192.168.1.1 ఇద్దాం. అంటే దీనికి 1.1 1.1 ఇద్దాం. సో దీనికి డిఫాల్ట్ గేట్వే ఏముందండి 1.2 అనుకుందాం, అంటే ఈ ఇంటర్ఫేస్, రైట్. సో ఈ రెండు సిస్టమ్లకి నేను 1.2 ఇస్తాను డిఫాల్ట్ గేట్వే. అంటే ఈ 2 ఇలా కమ్యూనికేట్ అవుతాయి, ఈ 2 ఇలా కమ్యూనికేట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏంది అబ్జర్వ్ చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఈ రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ కాలేవు, ఎందుకంటే ఇట్లా పోలేవు కాబట్టి. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నేను ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 1.1 ఇచ్చినా కానీ ఇది 1.1 అనుకున్నప్పుడు, ఇది 1.2 అనుకున్నప్పుడు, ఇన్ కేస్ ఈ లింక్ ఫెయిల్ అయినా కానీ సో ఇది వితౌట్ నోటీసింగ్ ఏడికి వెళ్ళిపోవాలి, రైట్. అంటే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ప్రతిసారి డిఫాల్ట్ గేట్వే చేంజ్ చేయాలంటే ఇది 100% ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంటుందంటే, ఈ ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ మనకు వర్చువల్ ఐపీ అనే మెకానిజం ఉంటుంది. ఈ వర్చువల్ ఐపీ మెకానిజం అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్. సో మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం 192 తీసుకుందాం. సో దీనికి ఐపీ అడ్రస్ నేనేమి ఇచ్చిన 192.168.1.1 అనుకుంటున్నా. దీనికి ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.2. ఇవే మన సిస్టమ్కి డిఫాల్ట్ గేట్వేకి ఇస్తాం. ఏది ఏదర్ రౌటర్ 1ది లేదంటే రౌటర్ 2ది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీని మధ్యలో వర్చువల్ ఐపీ అనేది క్రియేట్ చేస్తున్నా. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.254 అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు ఈ వర్చువల్ ఐపీ అనేది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందంటే, మనం ఈ సిస్టంలోకి వెళ్ళి ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ గేట్వే ప్రతి సిస్టమ్కి 1.254 ఇస్తాం. అంటే వర్చువల్ ఐపీ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చిందనుకోండి. సో ఈ వర్చువల్ ఐపీ అంటే ఈ వర్చువల్ రౌటర్లో ఎవరెవరు కంట్రోల్లో ఉంటారంటే, ఇది ఈ రౌటర్ 1ని యాజ్ వెల్ యాజ్ రౌటర్ 2ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ వర్చువల్ ఐపీ ఏం డిసైడ్ చేస్తుందంటే ఎవరు ఫార్వర్డ్ స్టేట్లో ఉండాలి, ఎవరు స్టాండ్ బై మోడ్లో ఉండాలో చెప్తుంది. అంటే ఫార్వర్డ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరు త్రూ ఇంటర్నెట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి రిక్వెస్ట్కి వచ్చినప్పుడు, ఏదర్ రౌటర్ 1 రౌటర్ 2 దాన్ని ఫార్వర్డ్ స్టేట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు. ఇంకొకటి ఏంటంటే స్టాండ్ బై మోడ్లో పెడుతుంది. స్టాండ్ బై మోడ్ అంటే మీనింగ్ ఏంది, ఈ రౌటర్ కానీ ఫెయిల్ అయిందనుకో ఇది ఆటోమేటిక్గా ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది మనం మరి కొంత టైంలో నేర్చుకుందామండి, రైట్. సో ఇప్పుడు అర్థమైందా మీకు. సో 1.254 వచ్చింది అనుకోండి, బై డిఫాల్ట్ ఇది ఫార్వర్డింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ రౌటర్ ఇంటర్ఫేస్ ఫెయిల్ అయింది అనుకోండి, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంది 1.1, ఇది ఫెయిల్ అయింది అనుకో, కానీ ఇక్కడ 1.1 ఇవ్వలేదు, మనం ఏమి ఇచ్చినాం 1.254. ఇదేంది వర్చువల్ ఐపీ అడ్రస్, వర్చువల్ రౌటర్ది ఇచ్చినాం, ఇది ఎగ్జిస్ట్ ఉండదు. ఈ విధంగా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం నోటీస్ లేకుండానే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మన క్లౌడ్కి కనెక్ట్ అయిపోతుంది. అంటే మనకి ఇంటర్నెట్ అనే దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకే ఒక డిఫాల్ట్ గేట్వేతో ఇన్ కేస్ ఒక రౌటర్ డిఫాల్ట్ గేట్వే ఫెయిల్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇది సెకండ్ గేట్వే తీసుకొని మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎవరు చేస్తారు, ఫస్ట్ హాఫ్ రిడెండెన్సీ ప్రోటోకాల్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఏమేం టైప్స్ ఉంటాయి, రైట్. అంటే ఇది నువ్వు దీన్ని ఫార్వర్డింగ్ స్టేట్ అని ఎలా చెప్తున్నావు, దీన్ని స్టాండ్ బై మోడ్ అని ఎలా చెప్తున్నావు.
సో బై డిఫాల్ట్ ఫార్వర్డ్ వచ్చి ట్రాఫిక్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇది ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ స్టాండ్ బై అనేది ఫార్వర్డ్ అంటే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఎవరు చెప్తారు? ఈ క్యాలిక్యులేషన్స్ ఎలక్షన్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా స్పానింగ్ ట్రీలో. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎవరు పర్ఫామ్ చేస్తారు అనే దానికి మనకు ఒక 3 టైప్స్ ఉంటాయి. వాటి గురించి నేర్చుకున్నప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్చువల్ ఐపీ ఉంటుంది. సో మనం ఐదర్ రౌటర్ 1 డిఫాల్ట్ వే గేట్ కానీ రౌటర్ 2 డిఫాల్ట్ గేట్వే కానీ మన ఎండ్ సిస్టమ్కి ఇవ్వము. మనం ఏమి ఇస్తాము? ఓన్లీ వర్చువల్ గేట్వే ఐపీ ఇస్తాము. సో బై డిఫాల్ట్ ఎలక్షన్ ప్రాసెస్లో ఇది ఫార్వర్డ్ అనుకోండి, ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది స్టాండ్ బైలో ఉండేది యాక్టివేట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. రైట్. సో ఇప్పుడు చూడండి, మనం ఈ సిస్టమ్కి 1.1 ఇవ్వలేదు, 1.2 ఇవ్వలేదు, వర్చువల్ ఐపీ ఇచ్చినాం. దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇది ఏ విధంగా ఇలా స్విచ్ అవుతుంది, ఆ క్యాలిక్యులేషన్ ఏంది, సో వాటి గురించి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దామండి. రైట్. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఇక్కడ ఒక వర్చువల్ రౌటర్ అనేది క్రియేట్ చేసినామా, అంటే జస్ట్ మనం వర్చువల్ ఐపీ అంటే ఇది ఉండదు. సో జస్ట్ ఒక ఐపీ క్రియేట్ చేస్తాం. ఇది దేన్ని కంట్రోల్ చేస్తుంది? మన యాక్చువల్ ఫిజికల్ రౌటర్ 1 రౌటర్ 2 నీకు ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు అండి విత్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్లో. బట్ రిమెంబర్ అదన్నీ సేమ్ నెట్వర్క్ కిందే ఉండాలి. రైట్. సో డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకుంటే ఒక సేమ్ ల్యాన్కి పాసిబుల్ కాదండి. చూడండి, ఫస్ట్ డిఫాల్ట్ దీన్ని ఏమంటుండు, ఎలక్షన్ ప్రాసెస్లో ఇది ఫార్వర్డింగ్ రౌటర్ ఉంది, అంటే ప్రతి ట్రాఫిక్ వర్చువల్ రౌటర్ అనేది కంట్రోల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మనకి ఇంటర్నెట్కి వెళ్ళింది. ఇన్ కేస్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రీజన్ వల్ల ఇంటర్ఫేస్ ఫెయిల్ అయింది, ఏది ఫార్వర్డ్ రౌటర్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే దాని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ అయ్యి ఈ వర్చువల్ రౌటరు అంటే ఇది స్టాండ్ బై ఉంది కదా, స్టాండ్ బై ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డింగ్ రౌటర్ అయిపోతుంది. అప్పుడు ట్రాఫిక్ అనేది డైరెక్ట్గా మన ల్యాన్ నుంచి ఈ రౌటర్ త్రూ మనకు ఇంటర్నెట్ ఆర్ ఐఎస్బి బ్యాక్ బోన్కి వెళ్తుంది. రైట్. సో ఇది ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, కాన్ఫిగర్ చేయడానికి మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎఫ్ఎస్ఆర్పిలో, సో వాటి గురించి నేర్చుకుంటే మన కాన్సెప్ట్ అనేది పక్కా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్హెచ్ఆర్పిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనకి హెచ్ఎస్ఆర్పి ప్రోటోకాల్ అని ఉంటుంది, ఇంకొకటి విఆర్ఆర్పి ప్రోటోకాల్ అని ఉంటుంది, ఇంకొకటి జిఎల్బిపి ప్రోటోకాల్ అని ఉంటుంది. సో ఈ థియరీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ అనేది చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతుందండి. సో ఇక్కడ మీకు ఓన్లీ థియరీ పార్ట్లో ఐ థింక్ మీకు 50% అర్థమవుతుందండి. సో మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుని సాల్వ్ చేస్తామో అప్పుడు మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. రైట్. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయండి, ఫస్ట్ వన్ హెచ్ఎస్ఆర్పి అంటే ఏంటండి, హాట్ స్టాండ్ బై రౌటర్ ప్రోటోకాల్. దీని మీనింగ్ ఏందో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి, వర్చువల్ రౌటర్ రెడెండెన్సీ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చి జిఎల్బిపి అంటే ఏంటంటే గేట్వే లోడ్ బ్యాలెన్సింగ్ రౌటింగ్ ప్రోటోకాల్. మనం సిసిఎన్ఏలో హెచ్ఎస్ఆర్పి ఒకటి క్రియేట్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ వీటి గురించి థియరీ గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఇప్పుడు చూద్దాం హెచ్ఎస్ఆర్పి దేనికి పనికొస్తుంది, విఆర్ఆర్పి దేనికి పనికొస్తుంది, గేట్వే లోడ్ బ్యాలెన్సింగ్ ప్రోటోకాల్ అనేది దేనికి పనికొస్తుంది. సో హెచ్ఎస్ఆర్పి అనేది సిస్కో ప్రొపరైటరీ అంటే నేను చాలాసార్లు చెప్పానండి. సో దీని మీనింగ్ ఏంటండి, సిస్కో ప్రొపరైటరీ అంటే ఇది సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సిస్కో, అంటే సిస్కో డివైజెస్ మీద మాత్రమే వర్క్ అవుతుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. జిఎల్బిపి కూడా ఓన్లీ సిస్కో ప్రొపరైటరీ ప్రోటోకాల్, అంటే సిస్కో డివైజెస్ మీద మాత్రమే మనం కాన్ఫిగర్ చేయొచ్చు. లేదు నేను నాన్ సిస్కో డివైజెస్ మీద కూడా కాన్ఫిగర్ చేయాలంటే అప్పుడు మనకి IEEE స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది, అదేంటంటే వర్చువల్ రౌటర్ రెడెండెన్సీ ప్రోటోకాల్ విఆర్ఆర్పి. సో దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ IPv4 IPv6 అడ్రస్సింగ్ ఉన్నాయి కదా, ఏవి IPv6 సపోర్ట్ చేస్తాయంటే ఇక్కడ మనకు మీరు హెచ్ఎస్ఆర్పిలో అబ్జర్వ్ చేసిందంటే అగైన్ మనకు 2 వర్షన్స్ ఉంటాయండి. ఒకటి ఓల్డ్ వర్షన్ 1, ఇంకొకటి వర్షన్ 2. మనం ప్యాకెట్ ట్రేసర్ తీసుకున్నప్పుడు వర్షన్ 1లో ఎలా కాన్ఫిగర్ చేస్తే వర్షన్ 2 ఎలా కాన్ఫిగర్ చేయాలో చూడొచ్చండి. ఇప్పుడు వర్షన్ 1లో ఓన్లీ IPv4 సపోర్ట్ చేస్తుంది, వర్షన్ 2లో IPv6 కూడా సపోర్ట్ చేస్తుందండి ఇది. రైట్. సో దానికి వర్షన్ 1కి మనకు మల్టీకాస్ట్ అంటే ఇవి కమ్యూనికేట్ అవ్వడానికి ఒక గ్రూప్ నుంచి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి. మనకు మల్టిపుల్ డివైస్ నుంచి మల్టిపుల్ డివైస్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్టింగ్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మల్టీకాస్టింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఆ మల్టీకాస్ట్ ఆపరేషన్లో ఈ IP అడ్రస్ అనేది యూజ్ చేస్తాం కమ్యూనికేషన్కి ఆ గ్రూప్స్. అదే వర్షన్ 2 అయితే ఈ IP అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా విఆర్ఆర్పిలో మల్టీకాస్ట్ IP ఇది జిఎల్బిపిలో మల్టీకాస్ట్ గ్రూప్ IP అడ్రస్ అనేది ఇవి యూజ్ చేస్తామండి. రైట్. సో ఇప్పుడు ఏంటంటే IPv6 సపోర్ట్ ఉంది, విఆర్ఆర్పి సపోర్ట్ లేదు, జిఎల్బిపి కూడా సపోర్ట్ ఉందండి. సో నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్. రైట్. సో ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మన కోర్సులో పార్ట్లో భాగంగా నేర్చుకున్నామండి, మరి ఒకసారి చెప్తానండి. ఇప్పుడు చూడండి హెచ్ఎస్ఆర్పిలో లోడ్ బ్యాలెన్సింగ్ ఉందా, లేదు.
విఆర్ఆర్పిలో లోడ్ బ్యాలెన్సింగ్ లేదు, జిఎల్బిపిలో ఉంది. అంటే దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రెండు సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్సే కానీ ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేయలేం, ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే సింపుల్ బ్రదర్, ఇక్కడ మీనింగ్ ఏంటంటే వర్చువల్ రౌటర్ అనేది క్రియేట్ చేసినావు కదా, వర్చువల్ రౌటర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినావా అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 2 రౌటర్లో ఒక్క రౌటరే మనం ఫార్వర్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, ఇంకొకటి స్టాప్ చేసినాం అంటే స్టాండ్ బై మోడ్లో పెట్టినాం. ఎందుకు స్టాండ్ బై మోడ్లో పెట్టాం? ఇన్ కేస్ ఆఫ్ ఇది ఫెయిల్ అయితే అప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు నువ్వు జనరల్గా ఇంకొక పాయింట్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు నేను 2 రౌటర్లో కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా, ఈ వర్చువల్ ఐపీ దీన్ని కంట్రోల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక్కదానికే ఫార్వర్డ్ చేస్తున్నాం కదా, అది పోయినప్పుడు ఇంకొకటి ఇస్తున్నాం కదా. నేను కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తే 2 వర్క్ అయ్యేటట్టు చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోయేటట్టు లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోయేటట్టు, అంటే వర్చువల్ ఐపీ అనేది సేమే ఉంటుంది కానీ ఫార్వర్డ్ అనేది ఈ రౌటర్ నుంచి క్లౌడ్కి పోతుంది ఇంటర్నెట్కి, ఈ రౌటర్ నుంచి క్లౌడ్కి పోతుంది, అట్లా కూడా చేసుకోవచ్చు కదా మనం, రైట్. సో కాన్ఫిగరేషన్స్ బట్టి అది ఎక్కడ ఉంటుంది అంటే జిఎల్బిపిలో ఉంటుంది. సో ఫస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంది, సో ఇప్పుడు మనకి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో అది మనం రౌటర్ 1కి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రౌటర్ 2 నుంచి పంపించుకోవచ్చు, రైట్. ఇది హెచ్ఎస్ఆర్పి విఆర్ఆర్పి కంటే డిఫరెంట్, రైట్. అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక 10 ప్యాకెట్స్ ఉన్నాయనుకుందాం, రైట్. సో నార్మల్గా హెచ్ఎస్ఆర్పీలు ఏం చేస్తామంటే 10 ప్యాకెట్స్ అనేవి ఈ పాత్రలోనే పంపించాలి, ఎందుకంటే ఇది ఫార్వర్డ్ స్టేట్లో ఉంది, ఇది ఫెయిల్ అయినప్పుడు ఈ స్టాండ్ బై వచ్చి ఫార్వర్డ్ అవుతుందని తెలుసు. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే 10 ఉన్నాయి కదా, ఒకటి దీనికి పంపి, సెకండ్ దీనికి పంపి, థర్డ్ ఈడికి, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇదే లోడ్ బ్యాలెన్సింగ్ మెకానిజం. ఇది దేంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇది గేట్వే లోడ్ బ్యాలెన్సింగ్ ప్రోటోకాల్లో యూజ్ చేయొచ్చు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సరే ఇంకొక పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. నువ్వు ఇంటర్నెట్కి వెళ్తున్నావు కదా, సపోజ్ ఈ లింక్ బ్యాండ్ విత్ స్పీడ్ వచ్చి సంథింగ్ 1 Gbps స్పీడ్ ఉంది అనుకుందాం, ఇది 500 Mbps స్పీడ్ అనుకుందాం, ఇది నువ్వు పర్చేజ్ చేసినావు అనుకుందాం, ఈ ఐఎస్పీ నుంచి ఇంటర్నెట్కి పోయేదానికి నువ్వు పర్చేజ్ చేసినావు అనుకుందాం ఈ స్పీడ్ ఈ ఐఎస్పీ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ మోడ్ ఉంటే ఫార్వర్డ్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 1 Gbps బ్యాండ్ విత్నే వాడుతున్నాం. ఈ 500 Mbps అనేది నువ్వు పర్చేజ్ చేసినావు కానీ యూజ్ చేయట్లా, ఎందుకు, ఈ స్టాండ్ బై మోడ్లో పెట్టినావు కాబట్టి. అది నువ్వు 2 కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు జిఎల్బిపి క్రియేట్ చేయొచ్చు కదా. అంటే ఇలా పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది, రైట్. సో ఇది లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్ ఎక్కడ పర్ఫామ్ చేస్తుంది, జిఎల్బిపిలో పర్ఫామ్ చేస్తుంది, ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్చువల్ మ్యాక్ అడ్రస్ అండి. ఈ వర్చువల్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంది, ఇది ఎందుకు కావాలనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వర్చువల్ అంటే రియల్ కాదు, వర్చువల్. దీని నంబర్ ఏంది 1.100. ఇది ఎవరికి ఇస్తున్నాం, ప్రతి సిస్టమ్కి ఇది డిఫాల్ట్ గేట్వేకి ఇస్తున్నాం. కానీ మనకు R1 గేట్వే ఇవ్వట్లేదు, R2 ఇవ్వట్లేదు, వర్చువల్ ఐపీ ఇస్తున్నాం, అది ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకుంటుంది. అది మేనేజ్ చేసుకోవడానికి ఏమేమి కాన్ఫిగర్ చేయాలంటే నువ్వు హెచ్ఎస్ఆర్పి అన్న వాడుకో, విఆర్ఆర్పి అన్న వాడుకో, జిఎల్బిపి అన్న వాడుకో, అది రియల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకు ప్రాసెస్ నేర్చుకున్నాం, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అని నేర్చుకున్నాం కదా. అంటే ప్రతి సిస్టమ్ అది ప్యాకెట్ అనేది సెండ్ చేసినప్పుడు మనకి ఏం కావాలంటే సోర్స్ మ్యాక్ అడ్రస్, లేదంటే ఇలా రాసుకుందాం, సోర్స్ ఐపీ అడ్రస్ కావాలి, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కావాలి, సోర్స్ మ్యాక్ అడ్రస్ కావాలి, ఇంకొకటి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ కావాలి. ఈ 4 ఫీల్డ్స్ ఉంటాయని తెలుసు. ఇప్పుడు సోర్స్ ఐపీ అడ్రస్ ఏంటండి, దీనిది 1.128. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఇక్కడికే కదా పంపించాలి, సో అది వచ్చి డిఫాల్ట్ గేట్వే వచ్చి 1.100. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఈ సిస్టమ్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ మ్యాక్ అడ్రస్ వచ్చి సంథింగ్ ఏదో అనుకుందాం. ఇప్పుడు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే ఎవరిది, వర్చువల్ ఐపీ కదా. ఇది జనరల్గా ఇది డివైస్ కాదు, ఇది వర్చువల్లీ క్రియేట్ చేసిన ఐపీ అడ్రస్. ఇప్పుడు దీన్ని ఎలా తెచ్చుకుంటాం, ఈ పాయింట్ అర్థమవుతుందా. ఈ వర్చువల్ ఐపీకి ఒక మ్యాక్ అడ్రస్ కావాలి కదా టేబుల్లో, ఎలా తెచ్చుకుంటాం. ఆర్పీ ప్రాసెస్ ఏంది, జనరల్గా మనకి ఎప్పుడైతే ఐపీ అడ్రస్ తెలుసో మ్యాక్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది ఆర్పీ ప్రాసెస్. వర్చువల్ దీన్ని తెలుసు మనకు 1.100 అని, దీని మ్యాక్ అడ్రస్ తెలియదు కదా. సో ఇది వర్చువల్ కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక గ్రూప్ ఆఫ్ మ్యాక్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసిండ్రు. అది హెచ్ఎస్ఆర్పిలో డిఫరెంట్ సిరీస్ ఉంటుంది, విఆర్ఆర్పిలో డిఫరెంట్ సిరీస్ ఉంటుంది, జిఎల్బిపిలో డిఫరెంట్ సిరీస్ ఉంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ వర్షన్ 1 తీసుకుంటే ఇలా ఉంటుంది, 0000C70.AC క్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసే గ్రూప్స్ని బట్టి వాల్యూ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్షన్ 1లో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, హెచ్ఎస్ఆర్పి గురించి డిస్కస్ చేస్తున్నాం. ద వర్చువల్ మ్యాక్ అడ్రస్ ఈజ్ దిస్ వన్ క్రాస్ వేర్ ఎక్సెస్ ఈజ్ ది హెచ్ఎస్ఆర్పి గ్రూప్ నంబర్. అంటే ఇక్కడ మనం గ్రూప్ నెంబర్స్ అనేది క్రియేట్ చేద్దామండి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అంటే గ్రూప్ నెంబర్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామంటే
ఎవడు ఫార్వర్డ్లో ఉండాలి, ఎవరు స్టాండ్ బై లో ఉండాలంటే డిసైడ్ చేయాలి కదా, సమ్ క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి కదా ఎలక్షన్ ప్రాసెస్లో. అక్కడ మనం గ్రూప్ నెంబర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే ఏవి ఒక గ్రూప్ కింద ఉండి ఏది స్టాండ్ బై ఉండాలి, ఏది ఫార్వర్డ్ ఉండాలి అట్లా ఉంటాయి కదా. సో అవి గ్రూప్ నెంబర్స్ క్రియేట్ చేసాం. అవి మీకు ఫర్దర్ క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ఎక్స్ ఉంది కదా, ఈజ్ ది హెచ్ఎస్ఆర్పి గ్రూప్ నెంబర్ ఇన్ హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ అంటే ఏంటండి, ఈచ్ డిజిట్ని మనం 4-bit బైనరీ నెంబర్తో రాస్తాం. రైట్, 1 ఉందనుకో దాన్ని 0001 అంటే హెక్సాడెసిమల్కి 4-bit బైనరీ నెంబర్ రాస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే హెచ్ఎస్ఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రూప్ 10 క్రియేట్ చేసినావు అనుకుందాం. అంటే ఒక వర్చువల్ ఐపీ ఇచ్చి ఒక గ్రూప్ క్రియేట్ చేసినావు అనుకుందాం. ఇది వీలాన్ బేస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. రైట్, నాట్ ల్యాన్ బేస్, వీలాన్ బేస్. వీలాన్ 1కి ఫర్ ఎగ్జాంపుల్ వీలాన్ 1 ఉందనుకుందాం. సో వీలాన్ 1కి దీని ఫార్వర్డ్ దీని స్టాండ్ బై పెట్టచ్చు, వీలాన్ 2కి దీన్ని ఫార్వర్డ్ దీని స్టాండ్ బై పెట్టచ్చు. అట్లా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రూప్ నెంబర్ 10 అని ఇచ్చిన అనుకో, 10 అంటే ఏంది, మనకు బైనరీ నెంబర్ సిస్టంలో 1010 కదా. సో దీన్ని మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఏమని రాస్తాం, ఏ అని రాస్తాం. అంటే 2-bit ఫీల్డ్ క్రాస్ ఉంది కదా, ఇది 0A అని ఉంటుంది చూడండి. ఇది ఐడెంటిఫై చేయాలి. ఇలా సిరీస్తో స్టార్ట్ అయితే ఇది వర్షన్ 1. లేదంటే వర్షన్ 2 తీసుకుంటే మనకేముంటుందంటే ఇలా ఉంటుంది, 00C9F ఉండి ఇక్కడ 3 క్రాసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం వాల్యూస్ అనేది 3 క్రాసెస్ అనేది 000 నుంచి FFF ఇన్ని అడ్రస్ల వరకు మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఇన్ని గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనకు మ్యాక్సిమం గ్రూప్స్ ఎన్ని వస్తాయంటే 4095. అంటే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ తక్కువ ఉంటాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అప్ టు 4095 అంటే 0 to 4095. సో ఎలా గుర్తుపెట్టచ్చు, ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఇది వర్చువల్ మ్యాక్ అడ్రస్ కాబట్టి ఇలా ఉంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది వర్షన్ 1 వర్షన్ 2. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎగ్జామ్ గాన అపియర్ అవుతుంటే 5E0001 ఉంటే VRRP, సో ఇలా ఉంటే GLBP అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత రైట్. సో ఇప్పుడు మనం ఎలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంది, ఎవరిని ఫార్వర్డ్ చేయాలి, ఎవరు స్టాండ్ బై ఉండాలి. అంటే మనకి ఇక్కడ టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు హెచ్ఎస్ఆర్పి తీసుకున్నావు అనుకో, ఒకటి యాక్టివ్ ఉంటుంది అంటే ఫార్వర్డ్ ఉంటుంది, ఇంకొకటి స్టాండ్ బై ఉంటుందండి. అంటే దీన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ అంటాం, ఇంకొక దాన్ని స్టాండ్ బై అంటాం. యాక్టివ్ అంటే మీనింగ్ ఏంది, సో వచ్చే ట్రాఫిక్ మొత్తం ఇది ఫార్వర్డ్ చేస్తుంది. ఇన్ కేస్ యాక్టివ్ రౌటర్ కన్నా ఫెయిల్ అయిందంటే ఇప్పుడు స్టాండ్ బై ఉంది కదా బ్యాకప్, అదేమవుతుందంటే యాక్టివ్ అయిపోతుంది. టెర్మినాలజీ అనేది డిఫరెంట్ ఉంటుందండి ప్రతి ఎఫ్ఎస్ఆర్పి ఆప్షన్లో. హెచ్ఎస్ఆర్పికి టెర్మినాలజీ డిఫరెంట్, విఆర్ఆర్పి టెర్మినాలజీ డిఫరెంట్, జిఎల్బిపి టెర్మినాలజీ అనేది డిఫరెంట్. ఇప్పుడు చూద్దాం ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా యాక్టివ్ ఎవరు ఫార్వర్డ్కి వెళ్తారు, ఎవరు స్టాండ్ బై వెళ్తారు. బై డిఫాల్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్రయారిటీ ఏంటంటే రైట్, సో రౌటర్ 1 వచ్చి హైయెస్ట్ ప్రయారిటీ, సెకండ్ వచ్చి హైయెస్ట్ ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇస్తాం, సో ప్రయారిటీ నెంబర్ అని ఉంటుంది. సో బై డిఫాల్ట్ ప్రయారిటీ నెంబర్ ఏముంటుందంటే 100 ఉంటుంది. దేనికి, హెచ్ఎస్ఆర్పి. సో ప్రయారిటీ నెంబర్ ఏముంటుందండి బై డిఫాల్ట్ 100. అంటే బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రౌటర్కి వెళ్ళి ప్రయారిటీ నెంబర్ 200 అని ఇచ్చినాను అనుకుందాం. ఈ రౌటర్కి వెళ్ళి ప్రయారిటీ నెంబర్ బై డిఫాల్ట్ 100 ఉంది, అలానన్నా వదిలే, లేదంటే నువ్వు ఏదన్నా రౌటర్ నెంబర్ గ్రూప్ అంటే ప్రయారిటీ వాల్యూ సెట్ చేసుకో. ఇది 150 అని సెట్ చేసినా అనుకుందాం. ఈ రెండిట్లో ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ వాల్యూ ఉంది, హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఎక్కువ ప్రయారిటీ వాల్యూ ఎవరికి ఉంది, 200 ఉంది. అంటే ఫస్ట్ పాయింట్ ఏంది, ఎవరికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో వాళ్ళు యాక్టివేట్ అవుతారు, మిగతా వాళ్ళు స్టాండ్ బై అవుతారు. గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, నేను ప్రయారిటీ నెంబర్ సెట్ చేయలే, ఇది డిఫాల్ట్ 100 ఉంది, ఇది డిఫాల్ట్ 100 ఉంది, ఇప్పుడు ఎవరు యాక్టివ్ అవుతారు, ఎవరు స్టాండ్ బై అవుతారంటే అప్పుడు హైయెస్ట్ ఐపీ అడ్రస్ ఈ ఇంటర్ఫేస్ ఉంది కదండి, డిఫాల్ట్ గేట్వే ఇంటర్ఫేస్, ఎవరికైతే హైయెస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో నంబరు, సో వాళ్ళు మనకి ఏమవుతారంటే యాక్టివ్ మోడ్లోకి వెళ్తారండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు విఆర్ఆర్పి కాన్ఫిగర్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ హైయెస్ట్ ప్రయారిటీయే రైట్. సో ఇది టైప్ అయినప్పుడు ఐపీ అడ్రస్ తీసుకుంటాం. సో ఇక్కడ ఒకటి మాస్టర్ రౌటర్ ఉంటాయి, మిగతావన్నీ ఉంటాయి. సో ఈ విధంగా అంటే టర్మినాలజీ చేంజ్ అవుతాయి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఎట్ ఏ టైమ్స్ మల్టిపుల్ రౌటర్కి మనం ప్యాకెట్స్ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏవీజీ అనేది, అంటే సో ఇక్కడ ఒక మన కాన్సెప్ట్ ఉంటుంది, అది ఏంటంటే యాక్టివ్ వర్చువల్ గేట్వే. సో యాక్చువల్ వర్చువల్ గేట్వే క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ట్రాఫిక్స్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్రయారిటీ నెంబర్కే, తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ అది టైఅప్ అయితే ఐపీ అడ్రస్కి ఇస్తాం. సో ఇప్పుడు మనకు ఇంకొక పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ మోడ్లో ఉందంటే సెండ్ చేస్తుంది, ఈ స్టాండ్ బై మోడ్ ఉంటాయి, ఇవన్నీ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, హెలో ప్యాకెట్స్.
అంటే హలో ప్యాకెట్స్ అనేది ఎవ్రీ 3 సెకండ్స్కి సెండ్ చేస్తుంది. అంటే ఈ స్టాండ్ బై రౌటర్ అనేది ఒక 10 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ రాకపోతే అప్పుడు ఏమనుకుంటుంది అంటే ఇది ఫెయిల్ ఓవర్ అయిందని, ఇది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యాక్టివ్ అయిపోతుంది, అంటే ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఈ టైమర్స్ బేస్ చేసుకొని అది ఇది యాక్టివ్ అనేది వర్క్ అవుతుందా లేదా, ఇన్ కేస్ ఆఫ్ విత్ ఇన్ 10 సెకండ్స్లో రాకపోతే అది యాక్టివ్గా రెడీ అవుతుంది. సో ఇక్కడ నుంచి వితౌట్ నోటీసింగ్ ది క్లయింట్ పీసీ, వితౌట్ చేంజింగ్ ది మ్యాక్ అడ్రస్, ఆటోమేటికలీ ఇట్ విల్ సెండ్ ది ప్యాకెట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చి 1 సెకండ్స్, దిస్ ద ప్రాసెస్. సో ఇక్కడ 3 సెకండ్స్, హోల్డ్ టైం వచ్చి 10 సెకండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రౌటర్ రూల్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ 1 యాక్టివ్ రౌటర్. సో యాక్టివ్ రౌటర్ అంటే ఏంటండి, ఎవరికైతే ప్రయారిటీ వాల్యూ ఆర్ హైయెస్ట్ మ్యాక్ అడ్రస్ ఉంటుందో వారు యాక్టివ్ రౌటర్. మిగతా వాళ్ళు ఏంటండి స్టాండ్ బై రౌటర్, రైట్. సో 1 or more అంటే మల్టిపుల్ రౌటర్స్ కూడా తీసుకోవచ్చు, మనకు మళ్ళీ ఈ ప్రాసెస్ ఉంటుందండి. సో ఇక్కడ 1 వచ్చి యాక్టివ్ రౌటరు, మిగతా అన్నింటిలో మనం ఏమంటామంటే బ్యాకప్ రౌటర్స్ అంటాం. దేంట్లో విఆర్ఆర్పి, రైట్. సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ మీరు జిఎల్బిపి కానీ యూజ్ చేస్తున్నారంటే చూడండి, ఏవిజీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, యాక్టివ్ వర్చువల్ గేట్వే, అంటే అప్ టు 4 AVF రౌటర్ ఆన్ ది గ్రూప్, రైట్. సో అంటే యాక్టివ్ వర్చువల్ ఫార్వర్డ్ పాసింగ్ ది ట్రాఫిక్, అంటే 4 up to 4 వచ్చి మనకు లోడ్ బ్యాలెన్సింగ్లో ఫార్వర్డ్ చేస్తుంది. అప్ టు 1024 వర్చువల్ రౌటర్స్ పర్ ఫిజికల్ ఇంటర్ఫేస్, అంటే ఇన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది దీని మీనింగ్ అండి, రైట్. సో మనం జనరల్గా దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే మ్యాక్సిమం ప్రాబుల్లీ మనం హెచ్ఎస్ఆర్పి ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటామండి. సో ఇప్పుడు మనకు థియరీ పార్ట్ అనేది అర్థమైందండి, రైట్. సో ఇది బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని, సో మనం యాక్టివిటీ సాల్వ్ చేసిన తర్వాత మనకు హెచ్ఎస్ఆర్పి అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో దాంట్లో ఏ విధంగా ప్రయారిటీ వాల్యూస్ అనేది సెట్ చేయాలి, ఏ విధంగా గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో ప్రయారిటీ గ్రూప్ ఐపీ అనే వర్చువల్ ఐపీ ఎలా ఇవ్వాలి, సో వీటి గురించి నేర్చుకున్న తర్వాత ఇన్ కేస్ ఈ వర్చువల్ ఐపీ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎలా స్విచ్ అవుతుంది, సో వీటి గురించి నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు క్లియర్గా అర్థమవుతుందండి.